అంత గొప్పదైనటువంటి విషయాన్ని చెప్తారు. ఎంత గొప్పది! ఇప్పుడు నేను చెప్పబోయే సూతుల వారు చెప్తున్నారు మొత్తం ఋషులందరికీ కూడా, అయ్యా మీరందరూ కలిదోష నివారణార్థం అడిగారు, దాంతోపాటు చేస్తున్నటువంటి క్రతువుల యందు దొరికేటువంటి అపరాధములన్నీ కూడా సమసిపోవడం కోసం నన్ను ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం చేయమని అడిగారు, విషయాన్ని చెప్పమని అడిగారు. ఈ విషయం చెప్పాలి అంటే ముందు అది ఎంత గొప్పదో చెప్పాలి కదా. శివమహాపురాణం అని ఇంకా చెప్పలేదు ఆయన, మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఆయన ఏం చెప్తున్నారు, ఈ పురాణం ఇంత గొప్పది, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అంత గొప్పది. ఎంత గొప్పది! దాన్ని వింటూ నిజంగా తప్పు చేశాననేటువంటి ధ్యాస ఉన్నటువంటి వాడైతే ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి బిల్వ చెట్టు ఏదైతే ఉందో, మారేడు చెట్టు ఏదైతే ఉందో, ఆ చెట్టుకి బుద్ధిపూర్వకంగా నమస్కరించి ప్రదక్షిణలు చేస్తూ కనుక ఈ మహాపురాణ శ్రవణాన్ని కనుక చేసినట్లయితే సమస్తమైనటువంటి దోషముల నుంచి విముక్తిని పొందుతాడు. ఆ సమస్తమైనటువంటి దోషముల నుంచి ఎప్పుడైతే విముక్తి పొందేశాడో ఇప్పుడు ఏమవుతుంది, అకౌంట్ అంతా ఖాళీ అయిపోయింది. ఇంక ఇక్కడ పుణ్యం గురించి మాట్లాడడానికి అవకాశం లేదు. ఇదివరకు నుంచి ఎన్ని ఐపీలు పెట్టాడో, ఎన్ని రకాల ఇబ్బందుల్లో పడ్డాడో, ఎంతమందితో రుణానుబంధ శేషాలు మిగిలిపోతూ ఉన్నాయో, ఆ శేషాలన్నింటిలోంచి చివరికి శేషం అయిపోయింది, పూర్ణత్వం వచ్చేసి సున్నా అయిపోయింది శేషం అంతా కూడా. ఎప్పుడైతే సున్నా అయిపోయిందో ఇంకా ఆ రోజు నుంచి వాడి జన్మ లాంటిది, పునర్జన్మ లాంటిది, ఎటువంటి కర్మశేషము లేనటువంటి జన్మ రోజు ఇంకా మొదలవుతుంది వాడికి. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా వాడు ఏం చేసినా అకౌంట్ కొత్తగా ఓపెన్ అవుతూ ఉంటుంది. అకౌంట్ కొత్తగా ఓపెన్ అయిందంటే ఇప్పుడు ఏ పురాణ శ్రవణం ద్వారా అయితే ప్రారంభ కర్మలన్నిటి నుంచి వాడు బయటపడ్డాడో, అటువంటి పురాణ శ్రవణం ద్వారా ఇప్పుడు ఏమైంది, వాడిలో సత్వబుద్ధి అనేటువంటిది ప్రకోపింపబడింది, సాత్విక బుద్ధి అనేటువంటిది వాడికి వచ్చింది. ఆ సాత్విక బుద్ధితో ఏం చేస్తున్నాడు, ఏది చేసినా అబ్బా జీవితం బాగుంది, నిన్నటి దాకా ఒక రకమైనటువంటి నిస్సారంగా నాకు జీవితం అనిపించింది, ఇందులోంచి బయటపడాలనేటువంటి మార్గాన్వేషణలో నేను చిత్తాన్ని కూడా వదిలేసేసి భ్రమిస్తూ ఉన్నాను. అటువంటి నేను ఈ పురాణ శ్రవణం ద్వారా ఆనందాన్ని, ముందు శాంతిని అనుభవిస్తున్నాను. ఆ శాంతి వలన కలిగినటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని 10 మంది ఉన్నటువంటి జగత్తుతో పంచుకోవాలని చూస్తున్నాను. పంచుకోవాలనే దానికన్నా కూడా ముందేమొస్తుంది, జగత్తునంతా శాంతి స్వరూపంగా దర్శనం చేయడం మొదలు. శాంతి స్వరూపంగా అంటే శాంతము అనేటువంటి పరమేశ్వరి స్వరూపాలకి స్వస్వరూపము. శాంతమే అసలైనటువంటి స్వరూపం. వాళ్ళిద్దరితో కూడా ఎప్పుడు హాయిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. మీరు ఏ ఫోటో అయినా చూడండి, ఏ విగ్రహం అయినా చూడండి, అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతా స్వరూపం యొక్క ముఖమండలం ఎలా ఉంటుంది, ప్రశాంతంగా. ఆ ప్రశాంతంగా ఉన్నటువంటిది వారి ముఖమండలంలో ఉండేటువంటి చిత్తవుని కానీ విగ్రహాన్ని కానీ తెచ్చుని ఎందుకు ఇందులో పెట్టుకుంటాం, అది చూడగా 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 ప్రశాంతత మన ఎందు రావాలి అనేటువంటిది కోరిక, అంతరహస్యం కదా. దేన్ని చూస్తూ ఉంటావో దానిగా మారుతూ ఉంటావు, దేన్ని పూజిస్తూ ఉంటావో ఆ పూజనీయ వస్తువుగా నువ్వు కూడా మారుతూ ఉంటావు. అందుకనే పూజ, ధ్యానము, జపము అనేటువంటివి విశేషంగా ఆర్షధర్మంలో చెప్పబడడం అనేటువంటిది జరిగింది. అంతర్రహస్యం ఇది. దాన్నే చూస్తూ ఉండు, దాన్నే పూజిస్తూ ఉండు, దాన్నే ధ్యానిస్తూ ఉండు. ఆ ధ్యానము వలన కలిగేటువంటి ఆలోచనలన్నింటినీ, విచారణలన్నింటినీ కూడా మననం చేస్తూ ఉండు. దాని ద్వారా చిత్తవృత్తి నుంచి నీకు విముక్తి లభిస్తూ ఉంటుంది. ఆ చిత్తవృత్తి నుంచి విముక్తి ఎప్పుడైతే లభిస్తుందో చిత్తము శాంతిని కలుగుతుంది, అనుసరిస్తుంది. ఆ శాంతి వలన ఉద్రేకము అనేటువంటిది కలగడానికి అవకాశం ఉంది. అటువంటి స్థితిని పొందినటువంటి వాడు ఏం చేస్తాడు, ఇంకా జగత్తులో ధర్మాన్నే పట్టుకుండా. ధర్మము అంటే అర్థం ఏమిటి, అసలు దేన్ని పట్టుకోకుండా, దేని యందు మనసుని లగ్నం చేయకుండా ఉండడమే ధర్మం. ప్రాణాయామ ప్రత్యాహార నియమం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ఇటువంటి పురాణ ప్రవచనాన్ని వింటూ ఎవడైతే బిల్వ చెట్టుకి, మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తాడో అటువంటి వాడి జీవితం మారిపోతుంది. అందుకని చెప్తూ ఉంటారు, శివమహాపురాణం అనేటువంటి మహాపురాణాన్ని పట్టుకున్నాడు అంటే ఇప్పుడు ఏమవుతుంది జీవితం, ఎంతటి బ్రహ్మహత్యాపాతకమైన ఎప్పటి వరకు ఉంటుందయ్యా, శివమహాపురాణాన్ని పట్టుకునే వరకు, వినే వరకే ఉంటుంది. విన్న తర్వాత పటాపంచలైపోయింది. ఎటువంటి మహాకృష్ఠరోగమైన, కృష్ణరోగం దేని నుంచి వస్తుంది, గురువుని నిందించడం వల్ల వస్తుంది, గురువు గురించినటువంటి ప్రేలాపనలు చేయడం వల్ల వస్తుంది, గురువుని మోసగించడం వల్ల వస్తుంది. అటువంటి కృష్ణ వ్యాధి నుంచి కూడా ఎప్పటిదాకా ఉంటుంది మనుషుల యందు ఈ కృష్ణ భావన, శివపురాణం వినేంత వరకే ఉంటుంది, తర్వాత ఉండడానికి అవకాశం. మొత్తం చేసేటువంటి కర్మల ద్వారా వచ్చినటువంటి పాపం అనేటువంటి భావన, పాపాన్ని అనుభవిస్తున్నాననేటువంటి వేదన ఎంతవరకు ఉంటుంది, శివపురాణాన్ని విన్నంత వరకే ఉంటుంది, విననంత వరకే ఉంటుంది. విన్న తర్వాత వేదనంతా కూడా శివ పాదాక్రాంతం అయిపోతుంది. ఇంకా ఉన్నదేదో ఆనందం, చిద్విలాసం. అటువంటి చిద్విలాస ఆనంద స్థితిని జీవులు అనుభవిస్తూ జగత్తునంతటినీ కైలాసంగా భావిస్తూ ఆనంద స్వరూపుడైనటువంటి శివుణ్ణి సర్వత్రా దర్శించగలిగేటువంటి స్థితికి వచ్చేస్తారు. సర్వ పాపముల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అటువంటిది ఈ పురాణము అని చెప్తున్నారు.